హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేస్తున్నాము. అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినాము. మా చెల్లెలు చేస్తున్నది. ఇవి మా చెల్లెలు. చాలా బాగా చేస్తుంది మా చెల్లెలు. ఇవి గిలాసులు ఉంది వాళ్ళకి అయింది ఛాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు నింపుకోవాలి. ఉండు, సాల్ట్ వేస్తుంది. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా బ్రౌన్ కలర్ వస్తాయండి. అవును, పది నిమిషాలలో అయిపోతుంది చికెన్. ఎందుకు 10 నిమిషాలు అన్నానంటే అండి, ఇది ఆల్రెడీ కొంచెం ఉప్పు నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నాము, అందుకే 10 నిమిషాలు అన్నాను. దీంతో ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చిడుతుంది కదండి, చిట్టకుండా ఉండాలంటే పసుపు వేసుకోవాలి మనము. ఇప్పుడు చక్కగా ఫ్రై అయినాయండి. ఇంత బాగా మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెను దీంట్లో వేసేద్దాము. సగం కిచెన్కు నీళ్ళు అయింది. అంటే కొంచెం స్మెల్ పోవాలంటే ఉల్లిపాయ వేసి శుభ్రంగా చికెన్ కడుక్కున్నామండి మేము. పీస్కు పట్టాలంటే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మంచి పీస్కు సాల్ట్ పడుతుందండి. మనం ఇది ఒక 5 నిమిషాలు అట్లా వదిలేద్దాము. 5 నిమిషాలు అయిందండి. ఎంత బాగా అయింది కదా. ఇప్పుడు మనము తగినంత కారం వేసుకుందాము. ఒక స్పూన్ అయితే చాలండి, 1/2 కేజీకి. ఎందుకంటే అందరూ మటన్ చికెన్లో ఘాటు ఉండాలి అంటారు, కానీ ఘాటు వేయడం వల్ల మటన్ చికెన్ అంత రుచిగా అనిపించాయి. ఎవరైనా పెద్దోళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా బాగా తినొచ్చు.
మళ్ళీ మూత 2 నిమిషాలు. చూడు మనం మళ్ళీ మూత తీసుకొని చూద్దాము. ఈ కూర నాకు ఎంత బాగైంది కదా. ఇప్పుడు మనము మసాలాలు వేసుకుందామండి. ఈ మసాలాలో కాజు, ఉల్లిపాయ పేస్టు, కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే డైరెక్ట్ వేస్తే ఉండలు ఉండలు కడుతుందని ఈ విధంగా నేను చేయడము. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాము. ఇప్పుడు చక్కగా ఉందండి. కొన్ని వాటర్ వేసుకుందాము. కొన్ని గోరెచ్చని నీళ్ళు వేసుకోవాలండి. చల్ల నీళ్ళు వేసుకుంటే టేస్ట్ పోతుంది కాబట్టి. ఓకే అండి, మూత తీస్తాను. ఇప్పుడు చక్కగా ఉడికింది కదా. చివరిగా చికెన్ మసాలా, ఓకే అండి, మనం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు. అంతే అండి. ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసుకుందాము. ఇంత చాలండి. ఇప్పుడు చాలా టేస్టీ చికెన్ రెడీ అయిందండి. ఒక్క 2 నిమిషాలు మనము పెట్టుకొని దించేయచ్చు. ఎంత బాగుందంటే చూస్తేనే మనకు ఇప్పుడే తినేసేయాలనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి. ఇప్పుడు మనము వేసుకుందామండి. మా అక్కకి ఇచ్చానండి కొంచెం టేస్ట్ చూడమని. ఎంత బాగైందని అసలు చాలా ఇది చేసింది మా అక్క తినాలని. ఓకే ఫ్రెండ్స్.